నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 19వ డివిజన్లో పలు కాలనీలలో చేపట్టనున్న ₹1,22,00,000 జరగనున్న అభివృద్ధి పనులకు కరీంనగర్ మేయర్ వై సునీల్ రావు గారు 19వ డివిజన్ కార్పొరేటర్ ఏదుల రాజశేఖర్ గారితో పాటుగా స్థానిక కాలనీ వాసులతో కలిసి భూమి పూజ కార్యక్రమం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ సునీల్ రావు గారితో లక్ష్మీనరసింహస్వామి కాలనీ వాసులు సీసీ రోడ్లు, మురుగుకాలుతో పాటుగా ముఖ్యంగా విద్యుత్ స్తంభాలు లేక ఇంటి మీటర్లు శాంక్షన్ అయి కూడా విద్యుత్ కనెక్షన్ తీసుకోలేని పరిస్థితుల్లో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, ముందుగా విద్యుత్ స్తంభాలను వేయించి మా ఇబ్బందులను తొలగించాలని కోరారు. అందుకు మేయర్ సునీల్ రావు గారు సానుకూలంగా స్పందించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానికులు మేయర్ సునీల్ రావు గారిని శాలువాలతో సన్మానించారు. పక్క గల్లీ రోడ్ ఎట్లేసి చూసిరా? పక్కది అట్లేస్తాం, ఇది కూడా రోడ్డు కానీ ఒక 5-6 లోపు కొట్టాలి. ఆ రోడ్డు మేము ఫస్ట్ వర్షం పడ్డప్పుడు చూస్తానికి వెళ్తే ఇటు పక్క నిలబెట్టింది. మాదికి పుట్టిగా చూసిపోతావా, ఓ మోరి కట్టేది లేదా అన్నది. ఆగు తల్లి కొంచెం ఓపు కట్టన్న 4 నెలలు. ఇప్పుడు మళ్ళీ కనబడుతుంది ఆమె. ఒకసారి ఫోన్ చేసి ఆమె కూడా ఫోన్ చేసి మళ్ళీ మాట్లాడతలేదు. మేము ఒకసారి వర్షం పడ్డది, బాగా నీళ్ళు పోతుంది. ఈ నమ్మకం వచ్చిన ఏం చేద్దాం శేఖర్, నీళ్ళు వచ్చినట్టే మోటార్ పెట్టి తీపిచ్చినాం. తీపిస్తే ఈ మోటార్ పెట్టి తీపిస్తే అయిపోద్దా? అయిపోయినట్టేనా అన్నది. నేను పోతుంటే కార్లోకి పోతుంటా, ఆగుతలకి కొంచెం ఓపుకుంటాను. మోర్ అయిపోయింది, రోడ్ అయిపోయింది. మరి ఒక్కసారి నాకు ఫోన్ చేసి మంచిగా అయింది సార్ అని చెప్పలే. మీరు ఆగాలి ఫోటో తీస్తారా? $300 చీచి చిన్న చిన్న మనిషి 3-4 పనులు ఉండేవి. అదే 3 మనిషి ఉంటే 3 పనులు. చూద్దాం బాబా, చూద్దాం బాబా. మళ్ళీ అట్లా ఆడాలి. ఇంకొకటి చెప్తారు కదా. అందుకోసం మాకు కారణం
వాడు ఫస్ట్ మా పోలీస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉండే సార్ బాగా పని చేసి మాకు పోలీసు వాళ్ళకి తక్కువ చేసేది ఎక్కడ పోయినా అక్కడ సార్ పుణ్యమే. ఇప్పుడు మనకి రోడ్లు కావాలి సార్ ఉన్న రోజు మళ్ళీ గెలిపిస్తే రోడ్డు సారే చేస్తాడు ఇక మనకు. ఫస్ట్ మోరీ కావాలి మన ఫస్ట్ మంచినీళ్ళు మోరీ లైట్ మంచి నీళ్ళు ఎందుకన్నా చూసే బోరింగ్ నీళ్ళేనా సంస్థ 19వ డివిజన్ రేకుర్తిలో గౌరవ కార్పొరేటర్ రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో మరి 1,28,00,000 రూపాయలతోటి మున్సిపల్ సాధారణ నిధులతో నిర్మించే అభివృద్ధి పనులు 4 చోట్ల నిర్మించే అభివృద్ధి కార్యక్రమాలకు డ్రైనేజీలు కానీ రోడ్లుగా నిర్మించే కార్యక్రమాలకు రూపకల్పన చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు డివిజన్ సంబంధించిన పెద్దలు చాలామంది కాలనీ వాసులు అదేవిధంగా మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఈ రేకుర్తి అనేది గ్రామ పంచాయతీగా ఉండి నగరపాలక సంస్థలో కలిసినటువంటి ప్రాంతం. మరి గతంలో గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు మరి ఏం అభివృద్ధి కార్యక్రమాలు సరిగా నోచుకున్నటువంటి ప్రాంతం. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చేయాలి కనబడుతూ ఉన్నాయి. గతంలో చాలా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకుంటూ వస్తూ ఉన్నాం. రేకుర్తిలో మొట్టమొదటిగా రేకుర్తి చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా నుంచి శాతవాహన యూనివర్సిటీ వరకు బ్రహ్మాండమైన రోడ్ వేయడం కావచ్చు. అదేవిధంగా రేకుర్తిలో చాలా వరకు డ్రైనేజ్ సిస్టమ్ లేకపోతే డ్రైనేజ్ నిర్మించే కార్యక్రమం కావచ్చు. మంచినీరు అందించాలన్న ఆలోచనతో గతంలోనే 6 కోట్ల రూపాయలతోటి మంచినీరుకి పైప్ లైన్ వేసి కొన్ని ప్రాంతాలకు మంచినీరు ఇచ్చే కార్యక్రమం కావచ్చు. అదేవిధంగా అలా కంటి హాస్పిటల్ ముందర బ్రహ్మాండమైన రోడ్డు నిర్మించుకోవడం కావచ్చు. అదేవిధంగా ఇప్పుడు దాదాపుగా మరి 147 కోట్లతో అమృత్ స్కీమ్లో మరి పైప్ లైన్ పనులు వేస్తూ ఉన్నాం. రేకుర్తిలో ఉన్నటువంటి ప్రతి గల్లీ ప్రతి వీధిలో కూడా కొత్త పైప్ లైన్ వేసి రేకుర్తిలోనే గుట్ట మీద మంచి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పెద్దది 30 లక్షల కెపాసిటీ లీటర్లు ఉన్న కెపాసిటీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్టి రేకుర్తిలో అవసరమైన ట్యాంకులు నిర్మాణం చేసుకొని రాబోయే 3 నుంచి 6 మాసాల లోపల ప్రతి ఇంటికి కూడా కరీంనగర్లో ఏదైతే రోజు మంచినీళ్ళు ఇస్తూ ఉన్నారో అదేవిధంగా నీరిచ్చే కార్యక్రమం కూడా చేయబోతూ ఉన్నాం. అది కూడా పనులు కొనసాగుతున్నాయి. దాంతోపాటు చాలా చోట్ల గతంలో సమ్మక్క దగ్గర కూడా మరి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. మరి అటు సైడ్ రేకుర్తిలో 18 డివిజన్లో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. కార్పొరేటర్ రాజశేఖర్ గారు కూడా అనేక చోట్ల మరి మెల్లమెల్లగా సీసీ రోడ్లు వేసుకుంటూ వస్తూ ఉన్నారు. రాబోయే 5-6 మాసాల్లో రేకుర్తి కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా మారబోతూ ఉంది. ఎందుకంటే చాలా పేద ప్రజలు నివసించేటువంటి కాలనీస్ ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇందిరమ్మ ఇల్లు తీసుకున్నటువంటి ఇందిరమ్మ కాలనీస్ కావచ్చు. అదేవిధంగా ఇతర మన షేకాబీ కాలనీ కావచ్చు. మరి ఇతర ప్రాంతాలు లక్ష్మీనరసింహ కాలనీ చాలా కాలనీస్ కూడా కొత్తగా ఏర్పడినటువంటి కాలనీస్ ఇంకా కూడా కొత్త ఇల్లు నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. అభివృద్ధి కొనసాగించిన ఆలోచనతో కోట్లాది రూపాయలు నిధులు పెట్టినాం. ఈ వాటర్ సప్లైకి మాత్రం సమూలంగా పరిష్కారం వాటర్ సప్లైకి సంబంధించి ఎలాంటి సమస్య రాబోయే 20-30 సంవత్సరాల వరకు కూడా మంచినీటికి సంబంధించి ఎలాంటి సమస్య లేనటువంటి ప్రాంతంగా రేకుర్తి మారబోతూ ఉన్నది. అదేవిధంగా డ్రైనేజ్ నిర్మించిన బ్రహ్మాండమైన డ్రైనేజ్ శాతవాహన యూనివర్సిటీ నుంచి రేకుర్తి మెయిన్ రోడ్ నుంచి రేకుర్తికి ఉన్నటువంటి ఒర్రె దాకా కూడా బ్రహ్మాండమైన డ్రైనేజ్ నిర్మించుకోవడం జరిగింది. గతంలో రేకుర్తి మెయిన్ రోడ్ వెంబడి వస్తూ ఉంటే 2 దిక్కులో కూడా డ్రైనేజ్ వాటర్ ప్రవర్తిస్తూ ఉండేది. ఈరోజు ఎంత వర్షం పడ్డా కూడా ఒక చుక్క నీరు రాకుండా నిర్మించే డ్రైనేజ్ నిర్మాణం చేసినాం. శాతవాహన కాలనీకి చాలా బ్రహ్మాండంగా యూనివర్సిటీ వరకు కూడా బ్రహ్మాండమైన రోడ్ వేసుకున్నాం. అన్ని చోట్ల కూడా మనం చేయాలని ఆలోచించడం ఉన్నాం. కానీ అభివృద్ధి అనేది ఒకటేసారి కాదు కాబట్టి దశల వారీగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ అభివృద్ధి అనేది కొనసాగుతుంది. తప్పకుండా కూడా కరీంనగర్ నగరంతో పాటు విలీన గ్రామాలు 8 విలీన గ్రామాలు శివార్ కాలనీస్ సమాంతరంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. రేకుర్తి కూడా చాలా గొప్పగా అభివృద్ధి చెంది రాబోయే రోజుల్లో కరీంనగర్లో నివసించేవారు రేకుర్తికి వచ్చి ఇల్లు కట్టుకుని ఉండాలనే విధంగా జరిగే అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుందో తెలియస్తాం. More updates, more videos, please subscribe, like and share. Assalamu alaikum, namaskaram, ధన్యవాదాలు.